కోడే లక్ష్మి లక్ష్మీకాంతమ్మ కుమ్మి గ్రామం జరుగుతూ ఉంది. భీమగుంట మాలయాద్రి గారు గోవిందమ్మ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా ఒకసారి మరి ఘనంగా చెక్కలను తొలిపి కట్టిన పర్యవేక్షించి రాయపాడు వాస్తవ్యులు తమ్మినేని సుబ్బానాయుడు గౌరవనీయులు మరి ఇప్పుడు చిలకల మాలయాద్రి గారు నందిగుంట ఇతర కాన్స్టిట్యూన్సీల్లో కూడా వారు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మెడికల్ గా ఇబ్బంది ఉన్నా కొంతమంది ఆరోగ్యశ్రీ దొరక్క ఇబ్బంది పడతారు. కొంతమందికి విపరీతంగా ఎక్స్పెన్స్ అయిపోయి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కొంతమంది హాస్పిటల్ బారిన పడిపోయి పెట్టుకోలేని సందర్భం, ఉన్న హాస్పిటల్ అమ్ముకొని ఇబ్బంది పడిన సందర్భం, కొంతమంది ఆడపడుతులు హస్బెండ్ అని పోగొట్టుకున్న సందర్భం, రకరకాల సమస్యలు. నేను కాకరవచ్చి పెట్టి దాదాపుగా 2 ఏళ్లు బయట జరిగినప్పుడు నాకు క్లియర్ గా కనపడిన సమస్యలు హెల్త్ సమస్యలు. కొన్ని హెల్త్ సమస్యల వల్ల ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి. అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేక కంటి ముందు హస్బెండ్ కానీ నాన్న కానీ అమ్మ అవ్వచ్చు, లేకపోతే కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, లేకపోతే అమ్మ తాత అవ్వచ్చు, ఎవరో కుటుంబంలో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకున్న పొలమో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ విధంగా హాస్పిటల్ బారిన పడిపోయిన ఫ్యామిలీలు, అవసరపడిన ఫ్యామిలీలు, ఎన్నో ఫ్యామిలీలు చూశారు. దానికి ఆదుకోవాలని అంటే ఒక కుటుంబం సాఫీగా నడుస్తున్నప్పుడు సడన్ గా ఇబ్బంది వస్తుంది. ఈ హెల్త్ సమస్య అనేది సడన్ గా వస్తుంది, యాక్సిడెంట్ అనేది సడన్ గా వస్తుంది, లేకపోతే పిల్లలకి ఇబ్బంది సడన్ గా వస్తుంది. సడన్ గా వచ్చే అనుకోకుండా వచ్చే సమస్యల వల్ల ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకురాబోతా ఉన్నారు. దాంట్లో ఒకటి ముఖ్యంగా మనం చేసింది ఈ మధ్య దాదాపుగా 36,000 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సభ్యత్వానికి అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా, అంటే సంవత్సరానికి 100 రూపాయలు అంటే 2 ఏళ్ల కాలం 200 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే పొరపాటున ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా యాక్సిడెంట్ బారిన పడి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇమీడియట్ గా టైం వచ్చేటట్టుగా మన తెలుగుదేశం పార్టీ తరఫున మనం చేస్తా ఉన్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తీసుకుంటుంటే ఆల్రెడీ మనకు 3-4 కుటుంబాలకు ఆదుకోవడం జరిగింది. అలాగే ఆరోగ్యంగా సమస్యలు ఏమైనా సరిపోతే 10,000 రూపాయలు పట్టి ఖర్చులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా 25 లక్షల రూపాయలు బీమా అని రకరకాల ప్రోగ్రాములు, చంద్రన్న బీమా అని రకరకాల ప్రోగ్రాములు తీసుకొచ్చి మన తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబాలకు అండగా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ముందుకు పోతా ఉన్నాం. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు, మనకు తోచిన మేరకి గవర్నమెంట్ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాగే పూర్తి రీచ్ కార్యక్రమం కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఆయన ఆలోచన ఏంటంటే మనం డెవలప్ పోతా ఉన్నాము, కానీ మనతో పాటు పుట్టిన వాళ్ళు ఇంకా కూడా పేదలుగా ఉండిపోయారు, వాళ్ళు డెవలప్ అయ్యే పరిస్థితి లేదు, వాళ్ళకి అవకాశం దొరకడం లేదని చెప్పి ఆయన పూర్తి రీచ్ కార్యక్రమం ఒకటి పెట్టుకొని ఎవరైతే బాగా డబ్బు సంపాదించుకొని డెవలప్ అయ్యారో వాళ్ళు ఒక చెయ్యి ఇచ్చి ఆ పేదలను కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమం, పెద్ద వినూత్నమైన కార్యక్రమం పెట్టుకొని 2047 విజన్ తోటే ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. చెప్పుకుంటా పోతే మనకు 2 గంటల పడుతుంది ఆ కార్యక్రమాలు మనం చేసుకునే కార్యక్రమాలు. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, బీజేపీ నాయకులకి కూటమి ప్రభుత్వం అండగా ఉండబోతా ఉంది. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నాం కూడా అందరం కూడా అండగా ఉన్నాము. దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.